శ్రీ భవానీ సూపర్ స్పెషాలిటీ వారి ఉచిత డయాబెటీస్ మెగా వైద్య శిబిరం. ఫాస్టింగ్, బ్లడ్ షుగర్, పీబీఎస్, హెచ్బి1సి, ఎఫ్సిజి టెస్ట్స్, క్రియేటిన్స్ పరీక్షలు, ఉచిత డాక్టర్ కన్సల్టెన్సీ, ఎక్స్రే ఉచితంగా. డాక్టర్ వెన్న వెంకట రాధా గోపాల్ పై పరీక్షలన్నీ రక్త నమూనాలు సేకరించి ఉచితంగా చేయబడును. ఈ అవకాశాన్ని భవానీపురం ఇతర పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరుచున్నాము. అత్యాధునిక సౌకర్యం గల మరిన్ని స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 భవానీపురం నందు మొట్టమొదటిసారిగా క్యాత్ ల్యాబ్, డయాలసిస్ సౌకర్యం కలిగిన ఏకైక హాస్పిటల్ శ్రీ భవానీ హాస్పిటల్. సాదర స్వాగతం. ఈరోజు శ్రీ భవానీ హాస్పిటల్లో మెగా ఉచిత డయాబెటిక్ వైద్యం ప్రారంభించడం జరిగింది. ఈ శిబిరం ఒక వారం పాటు కొనసాగుతుంది, 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఈ శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం స్క్రీనింగ్ కోసం చేయడం అవుతుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే మనకి డయాబెటీస్ అనేది ఇప్పుడు చాలా ప్రమాదకరంగా తాకుతూ ఉంది. ఇప్పుడు పిల్లల్లో కూడా 0.94% సంవత్సరంలో షుగర్ డయాబెటీస్ డయాగ్నోస్ అవుతుంది. సో ఇటువంటి తరుణంలో పిల్లలకి అందరూ కూడా స్క్రీనింగ్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి. సో ఈ అవకాశం దీంట్లో మనం ఈ క్యాంపులో మనం ఒక HbA1cతో పాటు 7 నుంచి 8 టెస్టులు ఉచితంగా చేస్తున్నాము. తర్వాత సో ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. దీంతో పాటు మనం ప్యాకేజీ కూడా మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండేది ప్యాకేజీలు నిర్ణయించాము. సో ఆ ప్యాకేజీల ద్వారా అందరూ బెనిఫిట్ అవుతారు. డయాబెటిక్ కానీ, నెఫ్రాలజీ కానీ అన్ని విభాగాల్లో ప్యాకేజీలు ఉన్నాయి. సో వాటిని కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాం. సో ఇప్పుడు ఈ షుగర్ వ్యాధి అనేది మనం డిలే చేసిన కొద్దికి అది ఇతర అవయవాలను కూడా డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. సో మనం ముందే తెలుసుకుని ఇలాంటి మనం ద్వారా స్క్రీనింగ్ చేయించుకుని ముందే డయాగ్నోస్ చేసుకోవడం మనం రక్షించుకోగలుగుతాం. సో ఈ కిడ్నీ మీద ఒత్తిడి దాని గురించి మాట్లాడటానికి భారతీయ గారు నెఫ్రాలజిస్ట్, సో డయాబెటీస్ గురించి మాట్లాడటానికి రాధాగోపాల్ గారు ఉన్నారు. సో రాధాగోపాల్ గారు ఇప్పుడు ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా పేదల కోసం చేస్తున్నారు కదండి, దాని గురించి చెప్పండి. ఇది మెయిన్ ప్యాకేజ్ అనేది మధ్యతరగతి ఉపయోగపడుతుంది అన్ని విధాలు. ఈ శిబిరం మట్టికి డయాబెటిక్ శిబిరం మట్టికి ముఖ్యంగా పేదల కోసం ప్లస్ పిల్లలకి మధ్య వయసు వాళ్ళకి కూడా స్క్రీనింగ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేస్తుంది. కూడా 24 అవర్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో పరిసర ప్రాంత ఈ హాస్పిటల్ పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని షుగర్కి సంబంధించిన పూర్తి కంప్రహెన్సివ్ మేనేజ్మెంట్ పొందాలని కోరుకుంటున్నాం. టైమింగ్స్ ఎలా అంటే మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల ఫాస్టింగ్లో రావాల్సి ఉంటుంది. సో షుగర్కి సంబంధించిన టెస్టులను పూర్తిగా చేయడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ ధన్యవాదములు. నా పేరు డాక్టర్ భారతి. నేను నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ముఖ్యంగా మనకి కిడ్నీ జబ్బులు రావడానికి కారణము 100% బీపీ, షుగర్ కంట్రోల్ లేకపోవడమే. సో బీపీ, షుగర్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకుంటే మన కిడ్నీలు 180% వరకు భద్రంగా ఉన్నట్లే. ఆ తర్వాత వేరే కారణాలు, నొప్పుల ట్యాబ్లెట్లు, వేరే కారణాలు ఉంటాయి. సో ప్రజలు ఇప్పుడు మనం ఏంటంటే భవానీ హాస్పిటల్లో ఇప్పుడు డయాబెటీస్ స్క్రీనింగ్ క్యాంప్ అనేది పెట్టాము. దాంట్లో ఉచితంగా డయాబెటీస్కి సంబంధించిన పరీక్షలు, దాంతోపాటు కిడ్నీకి సంబంధించిన మినిమం బేసిక్ టెస్ట్ లైక్ సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్ అటువంటివి చేయడం జరుగుతున్నది. సో ఈ స్క్రీనింగ్ క్యాంప్లో ఏంటంటే మనకి ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళకి, ఏదైనా వాళ్ళకి కిడ్నీలు ఏమైనా తేడా ఉందో ఏంటి అనేది తెలుస్తుంది. ప్లస్ షుగర్ లేని వాళ్ళకి, కిడ్నీ జబ్బులు ఏదైనా లేని వాళ్ళకి కూడా మనం ముందుగానే కనుక్కోవడం అనేది జరుగుతుంది.
సో ఎప్పుడైనా మనము జబ్బు రావడం కంటే జబ్బు వచ్చే ముందే మనం జాగ్రత్తలు తీసుకొని ఆ జబ్బు రాకుండా దూరంగా పెట్టుకోవడమే ముఖ్యం అనమాట. సో ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ప్రజలందరూ ఈ క్యాంప్ని సద్వినియోగం చేసుకొని మన సేవలని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. మన కిడ్నీ పరంగా మన హాస్పిటల్లో డయాలసిస్ ఫెసిలిటీస్, ట్రాన్స్ప్లాంట్ పర్మిషన్స్ అన్నీ ఉన్నాయండి. దానికి తగ్గట్టుగా వసతులు అందరూ వినియోగించుకుంటున్నారు. థ్యాంక్ యూ. నేను నాకు సిహెచ్ సార్ ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్ సార్. సో మన ప్రస్తుతం భవానీ హాస్పిటల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఓన్లీ డయాబెటిక్ రిలేటెడ్ కాకుండా ఆటో సంబంధించిన ట్రామా కేసెస్ కానీ ప్రత్యేకంగా జాయింట్ రిప్లేస్మెంట్స్, నీ రిప్లేస్మెంట్స్, హిప్ రిప్లేస్మెంట్స్ అన్ని రెగ్యులర్ చేయడం జరుగుతుంది. ప్యాకేజెస్ అనేది రిప్లేస్మెంట్స్ అంటే ఏదో నమ్మకం అనేది తక్కువ ఉంటుంది చాలామందికి. బట్ అలాంటి అపోహలు ఏమి ఉండవు. అందులోనూ ప్రత్యేకంగా ఈ మోకాలు మార్పుకి తర్వాత బుద్ధి మార్పు సంబంధించినవి మధ్యతరగతి వాళ్ళకి ప్రత్యేకంగా అవైలబుల్గా ఉండేలాగా చేయడం జరుగుతుంది. అంటే తక్కువ ప్యాకేజ్లో ల్యాక్స్ లాగా కాకుండా ఎంతవరకు మనం పెట్టుకోవాలో మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా చేయడం జరుగుతుంది. సో ప్రతి దీంట్లో ఉచిత మెగా వైద్య శిబిరంలో ఓన్లీ డయాబెటిక్ రిలేటెడే కాకుండా మన ట్రామాకి సంబంధించిన ఎక్స్రేస్ కానీ, అదేనా స్పైన్ ఎక్స్రేస్ కానీ, నీ ఎక్స్రేస్ కానీ, చెస్ట్ ఎక్స్రేస్ కానీ, మీ అందులోకి జిపి ఎక్స్రేస్ కానీ అన్ని ఫ్రీగా చేయడం జరుగుతుంది. అండ్ వాటితో పాటు డెక్సా స్కాన్ అంటే బోన్ సాంద్రత చెక్ చేసుకోవడానికి ఉన్న శిబిరం నందు నిర్వహించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ దిలీప్ అండి. నేను ఫిజియోథెరపిస్ట్ని ఇక్కడ చీఫ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఆఫీస్ భవానీ హాస్పిటల్కి. ముఖ్యంగా ఏంటంటే ఈ క్యాంపెయిన్ చేయడం కూడా ఎందుకంటే ప్రతి ఒక 30-40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు సడన్గా హాస్పిటల్ రావడం కానీ, సడన్గా కొలాప్స్ అవడం కానీ, అంటే బయటికి వెళ్తే ఇంటికి వస్తామని కూడా నమ్మకాలు లేని స్థితిలో ఉన్నారు. సో ఇవన్నీ నేను బిలో పావర్టీలో అంటే మొత్తం ఒక 10 ఈ చుట్టుపక్కల మొత్తం గ్రామాలన్నీ తిరిగి సెలెక్టివ్గా తీసుకున్నాను. కొంతమంది సామాన్యులు కూడా హాస్పిటల్కి వెళ్తే, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే బాగా డబ్బులు ఎక్కువైపోతాయని భ్రమలో ఉన్నారు. ఆ భ్రమని అవాయిడ్ చేసేదానికి కార్పొరేట్ హాస్పిటల్లో కూడా సామాన్యులకి అందుబాటులో వైద్యం అందుతుంది అనేది క్రియేషన్ కోసమని ఫస్ట్ బేసిక్ ఎవిడెన్స్ ఒక 10 days ఎందుకు పెట్టానంటే ప్రతి ఒక్కరు అందరూ వాళ్ళ టైమింగ్స్ అని బిజీ లైఫ్లో రాలేదు ఒక రోజు. సో అందుకని 10 రోజులు అయిందనుకోండి, ఆ 10 రోజుల్లో రోజు కొంతమంది వచ్చి చూపించుకొని వెళ్తూ ఉంటారని బేసిక్ అంటే దాంట్లో షుగర్ కానీ, హెచ్బిఎన్సీ కానీ, క్రియాటిన్ కానీ, ఈసీజీ కానీ ఇవన్నీ ఏంటంటే హార్ట్కి, కిడ్నీకి, మామూలుగా ఇంకా మిగతా అవయవాలకు సంబంధించి ఉన్నాయి కాబట్టి అన్నీ అందు కూడా ముఖ్య గమనిక మాన్యువల్గా తీయబడినని పెట్టిన రక్తం అంటే మాన్యువల్గా తీసి చేస్తున్నాం. ఏదో మిషన్ ద్వారా కూడా కాకుండా రక్తం తీసుకొని పరీక్ష చేసి 2 గంటల సేపు అయినా వెయిట్ చేయించి పేషెంట్ కూడా అందరికీ చెప్పాం. ఇప్పటికి 100 మంది దాకా రిజిస్ట్రేషన్ అయినారు. సో డైలీ కూడా అందరికి అపాయింట్మెంట్స్ ఇచ్చుకుంటూ పద్ధతి ప్రకారం 10 రోజులు ఇవి స్టార్ట్ చేస్తాం. తర్వాత ఏంటంటే గ్రామాలకు తిరిగినప్పుడు ఏంటంటే కొంతమంది హెల్త్ ప్యాకేజ్ వెళ్తే బోల్డ్ అంత అయిపోతున్నాయి అంటున్నారు. సో అందుకని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేదానికి ఒక 1000 రూపాయలు ఎక్కడ పెట్టరు. మామూలుగా ఒక హోటల్కి వెళ్తేనే 1000 రూపాయలు అయిపోతుంది. అలాంటి ఒక 1000 రూపాయలతో కూడా టెస్టులు చేయించుకోవచ్చు అనేది క్రియేషన్స్ ఒక బ్రోచర్ లాంచ్ చేస్తున్నాం ఈరోజు. దాంట్లో ఏంటంటే నెఫ్రాలజీకి కానీ, హార్ట్కి రిలేటెడ్ కానీ, మామూలుగా ఆర్థరైటిస్ ప్రొఫైల్స్ కానీ, డయాబెటిక్ ప్రొఫైల్స్ కానీ, ఫీవర్ ప్రొఫైల్స్ కానీ, ఎవ్రీథింగ్, యూరాలజీ కానీ అంటే యూరాలజీ డాక్టర్ కొద్దిగా సర్జరీలో ఇంటికి కార్డియాలజిస్ట్ డాక్టర్ శివరామకృష్ణ గారు కూడా ఆయన కూడా చాలా కొంచెం బిజీగా ఉండి పేషెంట్స్ ఇదిగా ఉన్నారు కాబట్టి వాళ్ళ అందుబాటులో లేకపోయారు. సో వీళ్ళందరూ మొత్తం టీం, ఎంటైర్ టీం అనస్థీషియా నుంచి మొత్తం 24/7 ఐసీయూ మొత్తం హోల్ స్టాఫ్ కింద నుంచి పై వరకు మొత్తం అనస్థీషియా కానీ గ్రౌండ్ లెవెల్లో 365 రోజులు ఎమర్జెన్సీ ఏదైనా సరే, ఏ కేసు అయినా సరే హ్యాండిల్ చేయగలుగుతాం. అంటే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కంప్లీట్గా ఎవ్రీథింగ్ ఇక్కడ లోపలికి వస్తే బయటకు వెళ్ళలేకపోయింది. ఈ ప్యాకేజ్ కూడా బ్రోచర్ లాంచ్ ఏంటంటే ప్రతి సామాన్యుడికి మామూలుగా మీకు కూడా తెలుసు, మీడియా ప్రజలకు తెలిసి ఉంటుంది ఎక్కడెక్కడ ఎంత రేట్స్ ఉంటాయి ఏంటి అనేది. యాంజియోగ్రాము 5000 రూపీస్కే చేపిస్తున్నాను. 4000 పెట్టాను. ఒక ఎంఆర్ఐ తీయాలన్నా కానీ 7000 ఉంది. నేను విత్ ఎంఆర్ఐ విత్ కన్సల్టేషన్ ప్లస్ ఒక ఎక్స్రే ఒక 4000 చేపిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ప్రతి పేషెంట్ ఏంటంటే మొన్న రీసెంట్ కూడా క్యాంప్ పెట్టాను. ఆ లేడీకి ఎవరు లేరు. ఆ ముందు యాక్చువల్గా ప్రారంభ పిలిపించుండాలి ఈరోజు. తను ఏదో అనివార్య రాలేదు కానీ ఆమెకైతే నేను ప్రభుత్వ సహాయంతో ఎల్ఓసి తెప్పించి
మన డాక్టర్ జీపీ సుబ్బయ్య గారితో కూడా చేయించాను. స్పైన్ కేర్ హాస్పిటల్ ఆయన చీఫ్ సర్జన్ ఆయనతో చేయించాను. ఆమె హ్యాపీగా ఉంది. అంటే పేదవాడికి అందుబాటులో ఉంది వైద్యము అని క్రియేషన్ కోసమని ఈ క్యాంపెయిన్ చేయడం ముఖ్య సహజం. అందుకు భవానీ హాస్పిటల్ మా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు పూర్తి సహకరించారు. అందువల్ల మేడం భారతి గారు కానీ అందరూ కానీ డాక్టర్స్ అందరి సహకారంతో నేను దీన్ని క్యాంపెయిన్ని లీడ్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళ ప్రతి ఒక్కరు మీడియా కానీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.